ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అడ్డుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ తరపున మీరేమైనా వాళ్ళకి మద్దతు ఇవ్వదలుచుకున్నారా? మీ తరపున ఎలాంటి బీసీలకు మోసం చేయాలనే ఒక తపన కాంగ్రెస్ ఉన్నదే తప్ప, ఆ తపన కనబడుతుంది తప్ప బీసీలను నిజంగా బీసీల పట్ల ఒక చిత్తశుద్ధి ఉన్నది, బీసీల కోసం పోరాడదాం, గట్టిగా నిజాయితీగా పోరాడదాం. ఒకవేళ జరగని, ఇప్పుడు ఇది జరగదని వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం పెట్టక ముందు నుండే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయ్యా మేము కూడా ప్రయత్నం చేసినాం, కానీ అలా కాదు, 9th షెడ్యూల్లో చేర్చాలి, అది చట్టం చేయాలి, చట్టానికి అక్కడ బీజేపీ ఉంది, బీజేపీని ఒప్పించగలగాలి, ఆ ధైర్యం ఉంటేనే, ఆ దమ్ము ఉంటేనే మీరు ముందుకు పోండి. 100 సార్లు 1000 సార్లు మా బీసీ మంత్రులు, మాజీ మంత్రులు చెప్పారు, బీసీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మేము మద్దతు పలికాం. మేము ఎక్కడ కూడా బీసీలకు 42% ఇవ్వద్దని ఏ మాట ఏ రోజు కూడా అనలేదు. ఇంకోటి మద్దతు తెలిపాము. మీరు చేయాల్సింది ఏంది? 2010 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ కులగణన చేస్తున్నాం, 56 లక్షల మంది జనాభా బీసీలు ఉంటారు, అంటే 56% ఉంటారు. ఇప్పుడు 2023కు 24కు వస్తానికే 10% తగ్గి 45% వస్తారా? మీరే చెప్పారు, మీ లెక్కల ప్రకారం చెప్పారు 1,50,000 కుటుంబాలు ఇంకా ఈ యొక్క కులగణనలో పాల్గొనలేదు, 50,000 కుటుంబాలు తప్పుడు వివరాలు ఇచ్చారు అని మీరే చెప్పారు. అంటే బీసీల పట్ల కూడా ఒక చిత్తశుద్ధి లేకుండా మీరు ఇచ్చిన లెక్కలు కూడా తప్పని అసెంబ్లీలో సాక్షిగా, అలాగే శాసనసభలో చెప్పిన మీ ఎమ్మెల్యేలే చెప్పారు, మీ యొక్క ఎమ్మెల్సీలే మాట్లాడారు. మేమేం అడుగుతున్నామంటే మీరు చెప్పింది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. కాబట్టి బీజేపీ ఇక్కడ 8 మంది మిత్రులు చెప్పినట్టు అసెంబ్లీలో వాళ్ళు ఒకే చెప్పారు, మరి ఎందుకో పార్లమెంట్ లో ఉన్న 8 మంది ఎంపీలు మాట్లాడారు, ఎందుకో వాళ్ళు ధర్నా చేయరు, ఎందుకో కావాలి 42% వాళ్ళకి కావాల్సిందే, ఇది దేశ స్థాయిలో మనం అందరం చేయాల్సిందని ఎందుకో మాట్లాడరు. అంటే బీసీలను మోసం చేయాలని కుట్ర వీళ్ళిద్దరు. ఈయన నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడుస్తున్నట్టు చేస్తా. వీళ్ళిద్దరు అందుకే ఇద్దరు చీకటి దోస్తులై, తోడు దొంగలై తెలంగాణలో. అదే నేను అడుగుతున్నాను, మీరు ఇచ్చిన హామీల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని మీరు మాత్రం అక్కడ కూడా రారు, బీజేపీ వాళ్ళు అక్కడ కూడా కలిసి రారు. కనీసం మరి రిజర్వేషన్లు మీకు పేరు రావాలని మీరు ఇప్పుడే అన్నారు, మిత్రుడు అన్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దాదాపు 35 పార్టీలను ఏకం చేసిండు, మరి మీరెందుకు చేయడం లేదు? మరి ఈ విషయం ఎందుకు చేయలేదు? మీరు చేయొచ్చు కదా. ఓకే, కాంగ్రెస్ అబద్ధాల కోరు, మోసం చేయాలని హామీ ఇచ్చింది అనుకోండి, మరి మీరు కేంద్రంలో గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మీకు మరి ఆ క్రెడిట్ మీకు వస్తుంది కదా. మీకు ఎట్లా మీరు తల కిందికి పోతే ఇక్కడ మీరు అధికారంలో రారు. ఇట్లాంటి పనులనే చేయొచ్చు కదా. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే చేసిన వాళ్ళకు కనీసం ఎందుకు మద్దతు పలకడం లేదు? ఎందుకో మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తోటి మీ ఎంపీలు పోయి ఎందుకో మాట్లాడతలేదు? ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఏ రోజైనా ఖచ్చితంగా మేము చిత్తశుద్ధితో పోరాడతాం, పార్లమెంట్ లో ప్రధానమంత్రికి చెప్తాం, బిల్లు తెస్తామని ఎప్పుడైనా అన్నారా? ఏ రాష్ట్రంలో నిజంగా బీసీల గురించి మాట్లాడారా? ఏదన్నా సభలు పెట్టారా? మొత్తం ముఖ్యమంత్రులు మీరే కదా. దాదాపు 13, 14, 15 రాష్ట్రాలల్లో బీజేపీ ఉన్నది కదా, తలుసుకుంటే ఎంతసేపు. కాబట్టి ఇవన్నీ ప్రజల్ని మోసం చేసే కుట్ర. కాబట్టి దీని ద్వారా మీరు కొట్టినట్టు చేయండి, మీరు ఇచ్చినట్టు చేస్తామని ఏదో బీసీలను మళ్ళా మాయం చేసి మోసం చేసి తద్వారా మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు పొందాలనేది ఒక కుట్ర. ఈ మోసం తప్ప వేరేది ఏం కనబడడం లేదు. నిజమే, మేము బీసీల కోసం నేను అడిగాను, మా వీరన్న గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పాలండి. మేము బీసీలకు మోసం చేశాము, తెలియక చేశాము, అబద్ధం ఆడాము, ఈ రోజు తెలిసి వచ్చింది. కాబట్టి మనం అందరం గట్టిగా పోరాడాలి. కేంద్ర గవర్నమెంట్ లో మనం అందరం పోయి ధర్నా పెట్టండి, ప్రతిపక్షాన్ని పిలవండి, అందరినీ ఏకం చేసి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చేయలేదు, అందరినీ ఏకం చేసి ఉద్యోగుల్ని అందరినీ కూడా ఏకం చేసి తీసుకుపోయి ధర్నాలు చేయలేదా? మీరు కూడా ఎందుకు చేయడం లేదు? అంటే చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క డొంక తిరుగుడు, మీ యొక్క దాటవేత ధోరణి, మీ యొక్క మోసపూరిత విధానాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ రోజు ఈ రోజు మేము ఇచ్చిన మంత్రి పదవులు వీళ్ళు అడిగిచ్చారు, మేము ఇచ్చిన స్పీకర్ పదవి కానీ, మేము ఇచ్చిన స్వామి గౌడ్ గారు కానీ, ఎవరున్నారు ఇప్పుడున్న మధుసూనాచారి గారు కూడా మొత్తం బీసీలే కదా. మేము ఇచ్చినంత ప్రాధాన్యత వీళ్ళు అడిగిచ్చారు. మీరు ఇచ్చినట్టు కావాలంటే కార్పొరేషన్ చైర్మన్లను కూడా చూడండి. మేము ఎంతమందికి కార్పొరేషన్ విద్యార్థి నాయకులను కూడా ఎంపీలని ఎమ్మెల్యేలను చేసినాం, మనం కార్పొరేషన్ చైర్మన్ చేసినాం, మేము చేసినాం కదా. మీరు ఎవరిని చేశారు? ఏ కులాన్ని చేస్తున్నారు? కాబట్టి అర్థమవుతున్నది. ఇప్పటికైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండాలా. మాటలు చెప్తాం, మూటలు కట్టుకుంటాం,
అని చెప్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు, ముఖ్యంగా బీసీ ప్రజలు కూడా సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేసి ఖచ్చితంగా ఎన్నికలు ఎట్లా పెట్టినా మీరు ఏ రకంగా పెట్టినా మీకు సరైన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక బీసీలే కాదు, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క అవ్వ తల్లి, ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా కోపంగా ఉన్నారు, రైతులతో సహా. కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు మీరు పెట్టే ఎన్నికలు ఏవి పెట్టినా, మీరు ఎలా పెట్టినా ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. కనీసము ఈ రాష్ట్రంలో ఇద్దరు మన రామూర్తి అన్నట్టు ఈ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులను కూడా ఒక ప్రతినిధి బృందం పోయి అడగలేదు మాకు చేయండి ఇదని. కనీసం ఒక మంది ఇప్పుడు ఎంపీలు ఉన్నారు మేడం, దేశవ్యాప్తంగా తిరిగి వాళ్ళు కనీసం వేరే పార్టీని నన్ను కూడగట్టుకోవాలి కదా. అది కూడా ఎంతసేపు బీసీ సంఘాలు చేయడం, రావడము, మా పక్కన ఫోటో దిగిపోవడం. ఇప్పుడు ఇంకో సబ్మిషన్ యోయోటీ ద్వారా మేమిచ్చినాం కాదు, అన్ని పనులు మేము మీకు ఓట్లు వేస్తేనే మీరు ఇచ్చిండ్రు, మా హక్కులు ఇంకొకటి ఇవ్వలేదు, మా శాతం మాకు నిండలేదు. నరసింహనాయుడు గారు దాదాపు 10 లక్షల మంది బీసీ జనాభాను చంపారు వీళ్ళు ఇండైరెక్ట్ గా. రైట్. నరసింహనాయుడు గారు, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళ సహకారంతో ఒకళ్ళు చేయాల్సిన ఈ పనిని ఇటు బీజేపీ గానీ అటు కాంగ్రెస్ గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు నెపనెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రెండు పార్టీలకి చిత్తశుద్ధి లేదు. రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. దీని మీద తెలంగాణ ఉద్యమం టైప్ లో పోరాటం చేస్తాము, రేపు బీసీలందరూ కూడా ఐక్యమవుతారు, ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా జరగనివ్వము, దాంతో వాళ్ళకి బుద్ధి చెప్తాము, ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితుల్లో బీజేపీ ఏం చెప్పదలుచుకుంది ఈ విషయం మీద? ఇప్పుడు ఎంతసేపు రెండు పార్టీలు అంటున్నారు.